కానీ ఏం చేయలేకపోతున్నారు. వాళ్ళ న్యూక్లియర్ దాని మీద కానీ ఏం ఇప్పుడు అంత సులువుగా ఏదో పెద్ద అటాక్ అయిపోతుంది, వెంటనే రిజైమ్ చేంజ్ అయిపోతుంది. ఆ రిజైమ్ చేంజ్ చేయడానికి ఇప్పటికీ కొన్ని వందల సార్లు ప్రయత్నాలు జరిగింది. మనకి ఈ మధ్య చూసాము ఒక 2 నెలల క్రిందట, మళ్ళీ ఇమీడియట్ కంట్రోల్ చేసుకుంటూ వచ్చేసారు. సో అంత సులువుగా కాదు. అంటే ఇరాన్కి పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న దేశాలు కూడా చాలా ఉన్నాయి. చైనా సపోర్ట్ చేస్తోంది, రష్యా సపోర్ట్ చేస్తోంది. సరే, భారత్ చాబహార్ పోర్ట్ అన్నారు, దాన్ని మనం యూజ్ చేసుకుని ఆఫ్ఘనిస్తాన్, కానీ ఇప్పుడు అది కూడా మనకు పెద్ద ఇన్వెస్ట్మెంట్లు మనం ఏం చేయట్లేదు. ఆయిల్ సప్లైస్ కూడా మనకి ఇరాన్ నుంచి భారత్ కూడా ఏం లేదు. సో అందు గురించి భారత్ న్యూట్రల్గా ఉంటుంది, ఇరాన్ వాడు కూడా మనకి న్యూట్రల్గానే ఉంటున్నాడు. సో అందు గురించి ఈ యుద్ధం ఏదైతే ఉందో అండి, కొంచెం సమయం పడుతుంది, కానీ ఏమైనా అవ్వచ్చు దీంట్లో. అలానే ఇజ్రాయెల్ మీద కూడా అటాక్లు చేశాడు వాడు. ఎంత ఐరన్ డోమ్ ఇవన్నా సరే, కొన్ని మిజైల్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద కూడా వాళ్ళు అటాక్ చేస్తూ వచ్చారు. కాబట్టి మనం చూసాం దాని గురించి. ఈవెన్ మనం కంపేర్ చేస్తే మీకు S-400 కానీ ఆకాష్ కానీ ఏవైతే చేశాయో ఇవి చేసినటువంటి పని కూడా ఐరన్ డోమ్ చేసినట్టుగా కనిపించాలా. అవును, నిజానికి అందు గురించి మన మోదీ గారు వెళ్ళినప్పుడు ఐరన్ డోమ్ కంటే ఐరన్ ఇంకోటి ఏదో ఉంటుంది, లేజర్ బీమ్, ఐరన్ బీమ్ అనుకుంటా, దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. ఎందుకంటే డ్రోన్ అటాక్లు ఎప్పుడైతే జరుగుతుందో ఐరన్ బీమ్తో కొడితే ఆ కాస్ట్ జస్ట్ $2 అవుతుంది, జస్ట్ లేజర్ని ఇచ్చేయడం. సో అందు గురించి దాని మీద ఫోకస్. కానీ వీళ్ళు ఇరాన్ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు ఆ ఫెసిలిటీస్ని అన్నిటినీ వాళ్ళు ఇంకా ఈ లాస్ట్ 3-4 మంత్స్లో మళ్ళీ నిర్మించుకుంటూ వచ్చేసారు. మొత్తం యుద్ధానికి వాళ్ళు రెడీ చేసుకుంటూ వచ్చేసారు. చైనా నుంచి చాలా కార్గోస్ ల్యాండ్ కూడా అయ్యాయి వాళ్ళ సపోర్ట్ ఇవ్వడానికి. సో ఇటువంటి పరిస్థితుల్లో మనకి భారతదేశం కానీ, ఎందుకంటే మనం 80% పైన మనం ఆయిల్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, క్రూడ్ ఆయిల్ని. భారతదేశం తీసుకున్న ఒక స్ట్రాటజిక్ స్టెప్ ఏంటంటే, మనకి కొన్ని ఏరియాస్, కొన్ని సిటీస్ లేకపోతే కొన్ని ప్రాంతాల్లో ఇటువంటి ఎమర్జెన్సీలు వచ్చినప్పుడు మనకి ఇన్ఫ్లేషన్ రాకుండా ఒక 90 రోజులు మనకి ఆయిల్ సప్లైస్ ఉండేటట్టు మనకి ఒక స్ట్రాటజిక్ లొకేషన్స్లో పెట్టుకున్నాం మనం. సో అందు గురించి ఇమీడియట్ ఎఫెక్ట్ ఉండకపోయినప్పటికీ కూడా దీనివల్ల స్టాక్ మార్కెట్లు ప్రపంచవ్యాప్తంగా పడిపోతుంది. చైనాకి, భారతదేశానికి కొంచెం ఇన్ఫ్లేషన్ రిస్క్ అయితే ఉంటుంది. మన వంతు మనం ప్రయత్నం చేసుకున్నప్పటికీ కూడా ఆయిల్ ఎప్పుడైతే పెరుగుతుందో మన ఎకానమీ మీద ఎఫెక్ట్ పడుతుంది అది. సో అది వీ కెనాట్ అప్పుడు మనం మళ్ళీ రష్యా వాడి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది ఆయిల్ గురించి. ఎప్పుడైతే ఈ టరీఫ్లు ఇవన్నీ వీళ్ళు తీసుకురావడము, సరే మన ట్రేడ్ డీల్ అంతా లాస్ట్ మంత్ 1.5 మంత్ నుంచి మనం ఏదైతే తగ్గించామో మళ్ళీ మనం రష్యా మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అందుగురించి మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా, బాబోయ్ మాకు ఎవరు ఈ గొడవల్లో మమ్మల్ని లాక్కండి అని మనం ఎలా ఉన్నప్పటికీ కూడా మనల్ని ఏదో ఒక విధంగా లాగుతూ ఉంటారు. మన దేశం మీద ఏదో ఒక కుట్రలు జరుగుతూనే ఉంటాయి. సో అందు గురించి ఈ ఇరాన్ వార్ని మనం ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ కూడా ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్, మన భారతదేశంలో కంట్రోల్లో లేదు. కానీ మోదీ గారిని ఎందుకు మెచ్చుకోవాలంటే, ఇటువంటి యుద్ధ వాతావరణం అప్పటికి డేరింగ్ స్టెప్ ఎవరు వెళ్ళరు ఇజ్రాయెల్ ప్రాంతంలో వెళ్ళడానికి, వారు వెళ్ళారు అక్కడికి. సో అందు గురించి మరి అంత క్రిటికల్ డిస్కషన్ వచ్చేసిన 2 రోజుల్లోనే యుద్ధం స్టార్ట్ అయింది. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మోదీ గారు వెళ్ళారంటే ఆ 2 రోజులు అక్కడ యుద్ధం అవ్వదు అని. సో అందు గురించి ఇప్పుడు మనం చూస్తోంది ఏంటంటే, ఈ యుద్ధ వాతావరణం ఇంకెన్ని రోజులు అవుతుంది, ఎంత త్వరగా అయితే అంత మంచిది. ఎందుకంటే నెతన్యాహుతో ఇప్పుడు అనేక రకాలైనటువంటి ఇష్యూస్ మీద డీల్స్ ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. ఫ్రీ ట్రేడ్ గురించి మనం చర్చించాం. వాటి గురించినటువంటి ఒప్పందాలన్నీ కూడా దాదాపు కన్ఫర్మ్ అయినట్టుగా కనిపిస్తున్నాయి. ఇట్లాంటి నేపథ్యంలో నెతన్యాహుని మనం ఎంతవరకు నమ్మకంలోకి తీసుకోవచ్చు? అంటే భారతదేశానికి పూర్తి మిత్ర దేశంగా మనం భావించవచ్చా? ఏమండి, మనకి ఎన్ని యుద్ధాలు వచ్చాయో, 65, 71, మన కార్గిల్, ఇటువంటి ఆపరేషన్ సింధూరు, లేకపోతే మనకి ముంబై టెర్రరిస్ట్ అటాక్ జరిగినప్పుడు ఇంటెలిజెన్స్ షేరింగు, అమ్యునిషను ఇవన్నీ ఇచ్చింది వాళ్లే కదా మనకి. చాలా సపోర్ట్ చేశారు. మిగతా దేశాలు మనకి పాలస్తీనా, లేకపోతే మిగతా సౌదీ కానివ్వండి, UAE కానివ్వండి, ఇవన్నీ మిత్ర దేశాలే అంటాము. కానీ మనకి వచ్చిన ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఎవరు మనతో నిలిచారు? ఎవరు లేరు కదా. వాళ్ళు ఎవరు, అందరూ ఏంటి, మీరు అందరు చర్చల ద్వారానే ఈ సమస్యను చూసుకోవాలని చెప్పారు. కానీ ఏ ఒక్కళ్ళు కూడా
మనకి ఏ విధంగా సహాయపడలేదు. మనకి కొన్ని సందర్భాల్లో మనకు సహాయపడకపోగా మనకి వ్యతిరేకంగా ఓట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందు గురించి ఈ సమయంలో ఏంటంటే ఒకడికొకడు ప్రాణం ఇచ్చేయడు. ఎప్పుడు కానీ జియో పాలిటిక్స్లో ఒక దేశం ఇంకో మీరు ఆప్తమిత్రులు మీ గురించి నేను ఏమేమైనా చేసేస్తానని ఎవ్వరూ చేయరు. కానీ లివరేజ్ మనకి ఇజ్రాయెల్ వాడి దగ్గర నుంచి మనకి టెక్నాలజీ ఇంపార్టెంట్, వాళ్ళకేంటి లేబరు, ఇంకోటి మార్కెట్ ఇంపార్టెంట్. సో అందు గురించి ఒకళ్ళకొకళ్ళు సహాయంగా ఉంటుంది. అలాగే యుఏఈ ఉంది, వాళ్ళకేంటి మనం వెరీ బిగ్ కస్టమర్ వాళ్ళకి ఆయిల్ కొనడానికి. మనకేంటి మన లేబర్ వాళ్ళు అక్కడ ఉన్నారు, మనకు కూడా కన్స్ట్రక్షన్స్కి వాటికి ఆపర్చునిటీస్. సో ఒకళ్ళకొకళ్ళు లివరేజ్ ఏదైతే ఉందో భారతదేశానికి ఏంటంటే అండి, చైనా అయితే 80 to 85% ఎక్స్పోర్ట్ డ్రివెన్ ఎకానమీ. భారతదేశము జస్ట్ 40 to 45% ఎక్స్పోర్ట్ మీదే డిపెండ్ అయి ఉంది. మిగతా 50 to 55% ఏదైతే ఉందో మనకి ఇక్కడ ఉన్న కన్జ్యూమరిజమే. మన వాళ్ళే మనకు కొంటారు కాబట్టి మన ఆర్థిక వ్యవస్థ ఎక్స్పోర్ట్స్ మీద కంటే మన అంతర్గతంగా మన వాళ్ళు కొనే దాని మీదే డిపెండ్ అయ్యింది. అందు గురించి ప్రతి ఒక్కళ్ళు మన దేశంలో వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అందుగురించి దాంతో ఆ ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. సో దాంట్లో కూడా యూఏఈ వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు యుద్ధం ఎంతకాలం పాటు ఇంకా కొనసాగే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? నేను అనుకోవడం అండి, మినిమం ఒక 2-3 వారాలు అయితే నడుస్తుంది. ఆ పైన వెళ్తే మొత్తం ప్రపంచము ఆర్థిక సంక్షోభంలో పడుతుందండి. సో అది ఇంకా పెద్ద ఎస్కలేట్ అవ్వచ్చు. మనము అంటే దౌత్యపరంగా లేకపోతే ఇంకే పరంగా అయినా ఈ యుద్ధం ఇది యుక్రెయిన్ ఎంత త్వరగా అయితే అంత యావత్ ప్రపంచానికే మంచిది. అందరికీ ఈ కరోనా దీని తర్వాత ఈ టెన్షన్లు గ్లోబల్ టెన్షన్ నుంచి బయటపడి ఏ దేశం వాళ్ళకి కావాల్సిన చూసుకోవచ్చు. లేదంటే డిఫెన్స్ స్టాకులు ఒక్కటే పెరుగుతాయండి. సో ప్రపంచంలో అన్నింటిలో డిఫెన్స్ స్టాకులే ఒకటి పెరుగుతాయి. సో మిగతా వాళ్ళందరూ ఆ ఇన్ఫ్లేషన్కి ఇంకా అంత ఉద్యోగాలు ఉన్నా పోయినా ఇవన్నీ దేశాలు చాలా కష్టాలు పడుతుంది. అంటే యుద్ధ వాతావరణంలో మనం ఎప్పుడైనా గమనిస్తూ వచ్చింది అదే కదా. ఈ డిఫెన్స్, ఆయిల్ అండ్ గ్యాస్ వీటిలో ఏవైతే ఉంటారో వీళ్ళకి బాగా